బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి ఎంతో మంది చావులకు పరోక్షంగా కారకుడై ఈడీ ముందు హాజరై చెప్పు దెబ్బలు తిన్న ప్రకాష్ రాజ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన నటించిన హరిహర వీరమల్లు చిత్రం గురించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ముదరా మాటలు మాట్లాడాడు. అడ్డమైన వాగుడు వాగాడు. ఇంతకీ హరిహర వీరమల్లు చిత్రం టికెట్ రేట్లు పెంచడం గురించి ప్రకాష్ రాజు ఏం వాగాడంటే, మనస్సాక్షి లేని ఇలాంటి దొంగల గురించి ఏం మాట్లాడతాం? మీరు చేస్తున్నది నమ్మక ద్రోహం కాదా? ఎవరిని దోపిడీ చేస్తున్నారు? మీ ఫ్యాన్స్నే కదా. నీ చేతకానితనంతో సినిమా లేట్ అయింది. నీ అహంకారంతో సినిమా లేట్ అయింది. నిన్ను ప్రేమించిన వాళ్ళనే నువ్వు దోపిడీ చేస్తున్నావు. ఇవి ప్రకాష్ రాజ్ కూసిన కారు కోతలు. చిత్రం ఏమిటంటే, గతంలో ఏ హీరో కూడా తన సినిమా టికెట్ రేట్లు పెంచుకోనట్టు, కేవలం పవన్ కళ్యాణ్ గారితోటే అది స్టార్ట్ అయినట్టు వాగుతున్నాడంటే ఇది నెక్స్ట్ లెవెల్ హిపోక్రసీ అనే చెప్పాలి. అంతేకాదు, ఒక పేటీఎం కుక్కగా ప్రకాష్ రాజు పూర్తి స్థాయిలో మారిపోయాడు అని కూడా అనిపిస్తోంది. ఎందుకంటే ప్రశ్న అనే బహువీర్య పుత్రుడి ఛానల్లో ప్రకాష్ రాజు ఈ కారు కోతలన్నీ కూశాడు. ఆ బహువీర్య పుత్రుడు ప్రశ్నగాడు పవన్ కళ్యాణ్ గారికి బడి ఏడుస్తూ, పవన్ కళ్యాణ్ గారి మీద బ్రతుకుతూ ఏదో పేటీఎం ద్వారా 4 రాళ్లు సంపాదించుకుంటున్నాడు. అలాంటి పరాన్న జీవిగాడి ఛానల్లో మరొక పరాన్న జీవిగా మారిపోయాడు ప్రకాష్ రాజ్. ఇక ప్రకాష్ రాజ్ అడ్డదిడ్డంగా కారు కోతలు కూసినప్పటికీ ఆ కారు కోతలకి సమాధానం చెప్పకపోతే ఎట్లా? బాహుబలి సినిమా ఒక విజువల్ ఎక్స్ట్రావాగెన్సీ కాబట్టి ఆ సినిమాకు ఎంత రేట్ అయినా పెట్టొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు చిత్రం తక్కువ బడ్జెట్తో తీశారు కాబట్టి దానికి అంత రేటు పెట్టకూడదు అనేది ప్రకాష్ రాజు ఉవాచ. కానీ ప్రకాష్ రాజ్ గుర్తుంచుకో, పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఆయనే ఒక విజువల్ ఎక్స్ట్రావాగెన్సా, ఆయనే ఒక అద్భుతం. ఆయన కోసమే ఆయన సినిమా టికెట్ రేట్ను ఎంతైనా పెట్టి కొని చూసే ఫ్యాన్స్ ఉన్నారు. ఒకవేళ వారు అఫీషియల్గా హై రేట్స్ పై టికెట్లు కొనకపోతే బ్లాక్లో వారు 2000, 3000, 5000 అయినా సరే పెట్టి టికెట్స్ కొంటారు. దీనివల్ల బ్లాక్ మార్కెట్ అరికట్టబడుతుంది. మరి ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, ఎవ్వరూ కూడా ఫ్యాన్స్ని కానీ ఇతర సినిమా ప్రేక్షకులను కానీ హై టికెట్ రేట్స్ పై మా సినిమా చూడండి అని బలవంతం చెయ్యరు. వారికి వారు స్వచ్ఛందంగా వచ్చి చూస్తారంతే. అయినా మనలో మన మాట మిస్టర్ ప్రకాష్ రాజ్, ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు తన స్వంత డబ్బును 100 కోట్ల రూపాయలు వెచ్చించారు. మరి నీ మొహానికి నువ్వు ఏనాడైనా ఒక్క పైసా కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టావా? దాన ధర్మాలు చేశావా? పవన్ కళ్యాణ్ గారిని మనస్సాక్షి ఉందా అని ప్రశ్నించావు. అసలు నీకు మనస్సాక్షి ఉందా? అసలు అదే ఉంటే ఇలాంటి పిచ్చివాగుడు వాగవు.